నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. పార్లమెంట్ సాక్షిగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కుట్రలన్నీ బయటపడ్డాయా? మరి ఇంతకీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ షణ్ముఖ్ గారు. నమస్తే అండి. నమస్కారం అండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా రైతు సమస్యలను పట్టించుకోవట్లేదు, రైతులకు గిట్టుబాటు ధర లేదు అంటూ జగన్మోహన్ రెడ్డి పలు పర్యటనలు చేశారు. పొదిలి కానివ్వండి, బంగారుపాలెం కానివ్వండి, ఇటువంటి పర్యటనలు చేశారు. మరోపక్క చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అన్నదాత సుఖీభవ అని ఎన్నికల్లో హామీ ఇచ్చామో అది ఆగస్టు 2వ తేదీ నుంచి ఇంప్లిమెంట్ అవుతుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. మరి రైతు పట్ల ఎవరికి ప్రేమ ఉంది? ఇంకో పక్క చూసుకున్నట్లయితే పార్లమెంట్లో అసలు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అసలు 3 ఏళ్ల పాటు కూడా రైతులను మోసం చేశారు జగన్మోహన్ రెడ్డి అని ఆయన స్పష్టం చేస్తున్నారు. వీటన్నిటినీ కూడా ఏ విధంగా చూడాలంటారు? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు టైం నుంచి చంద్రబాబు నాయుడు గారి పైన ఉన్నటువంటి ఒక అప్పవాదు, అంటే ఒక ఫేక్ ప్రచారం కానీ, ఒక సత్యదూరమైనటువంటి మాట కానీ, వ్యవసాయం అంటే దండగా అని చెప్పేసి అన్నాడు అని చెప్పేసి ఈ కట్ అండ్ కాపీ పేస్ట్లో భాగంగా అది చాలా బాగా ప్రజల్లోకి సోషల్ మీడియా ద్వారా అంటే ఒక అసత్య ప్రచారాన్ని సక్సెస్ఫుల్గా పోర్ట్రేట్ చేయగలిగారు చంద్రబాబు నాయుడు గారి పైన. కానీ ఆయన విజనరీ కాబట్టి ప్రతి ఇంటికి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉండాలి, ఒక వ్యవసాయదారుడు ఉండాలి. ఎందుకంటే సాఫ్ట్వేర్లో వచ్చినటువంటి డబ్బును వ్యవసాయంలో పెట్టాలి, తద్వారా వ్యవసాయము బాగుంటుంది, ఆ ఇంటి ఆదాయము, తలసరి ఆదాయము, ఆదాయ ప్రమాణాలు, జీవన ప్రమాణాలు మెరుగవుతాయని చెప్పేసి ఉద్దేశంతో ఆనాడు ప్రసంగిస్తే ఆ ప్రసంగించిన దాంట్లో కొంత భాగాన్ని కట్ అండ్ కాపీ పేస్ట్ చేసి ఈరోజు రాజశేఖర రెడ్డి గారి టైం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వారసత్వంగా తీసుకున్నటువంటిది ఏదైనా ఉంది రాజశేఖర రెడ్డి గారి నుంచి అంటే ఈ ఒక్క మాట అని మనం చెప్పొచ్చు. మరి సోది కోసం సోదికెళితే పాతరంకులన్నీ బయట పడతాయి అని చెప్పేసి ఏ విధంగా అంటే ఈరోజు కేంద్ర మంత్రి అయినటువంటి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ఈరోజు పార్లమెంటు సాక్షిగా నిజాన్ని బట్టబయలు చేశారు. అసలు ఏం చెప్పారు? గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా కాలంలో 3 సంవత్సరాల పాటు ఫసల్ బీమాకు సంబంధించినటువంటి నిధులు రాష్ట్ర వాటా రైతుల ఖాతాల్లో జమ కాలేదు, అందువల్లనే మేము ఈ ఫసల్ బీమా పథకం కింద రైతులకు ఇవ్వలేకపోయామని చెప్పేసి ఈరోజు కేంద్ర మంత్రి, బీజేపీ మంత్రి చెప్తున్నటువంటి పరిస్థితి. మరి రైతుల పక్షపాతి అయినా, పేదల పక్షపాతి అయినా, జగనన్న వస్తే రైతులకు వర్షాలు వస్తాయి, అద్దొస్తాయి, ఇది వస్తాయి, ఏవేవో ఊకదంపుడు ఉపన్యాసాలు తప్ప ఎక్కడా ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు మీరు అన్నట్టు ఇందాక పర్యటనలు చేశారండి. రైతుల పర్యటన అంటే మిర్చి రైతులు, దాని తర్వాత ఒక రైతుల తరపున పోరాటం చేస్తున్నామని చెప్పేసి అంటున్నారు. మళ్ళీ గత 5 ఏళ్లలో కెలామిటీ రిలీఫ్ ఫండ్ అని చెప్పేసి విపత్తు నిర్వహణ నిధి కింద కానీ ఎక్కడన్నా నిర్వహించారండి? 3,000 కోట్లతో మేము పెడతామని చెప్పేసి చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడన్నా అది ఇంప్లిమెంట్ చేశారా? చేయలేదు. పోనీ ఆయన చెప్పిన దాని ప్రకారము ఏదైతే రైతు భరోసా ఉందో పెట్టుబడి సాయము 50,000 రూపాయలు మొదట్లోనే అన్నారు. పోనీ అదన్నీ ఇచ్చారా? ఇవ్వలేదు. సరే, సంవత్సరానికి ప్రతి మే నెలలోనే 13,500 రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. పోనీ అది ఇచ్చారా అంటే కేంద్రంతో కలుపుకొని దగ్గర అంటే 13,000 రూపాయలు అంటే కేంద్రం 6,000, ఈయన 7,000 ఇచ్చేసి బొక్క పెట్టడం జరిగింది రైతులకి. అంటే పెట్టుబడి సాయం 50,000 రూపాయలు పోయా, ఇక్కడ ప్రతి సంవత్సరం ఆయన ఇవ్వాల్సినటువంటిది బకాలి. పోనీ సరే, ఇది కూడా వద్దు. సరే, మళ్ళీ రైతులు కావాల్సినటువంటి ముఖ్యమైనటువంటిది నీరండి. ఈరోజు రాయలసీమ అయినా, ఉత్తరాంధ్ర అయినా, కోస్తాంధ్ర అయినా, ఏ ప్రాంతానికైనా నీరు అనేది చాలా ఇంపార్టెంట్. అంటే యూనివర్సల్ సాల్వెంట్, ప్రతి ఒక్కదానికి నీరు అనేది అవసరం. ఈరోజు వ్యవసాయదారుడికి, ఒక రైతుకు నీరు ఉంటే దగ్గర 50% సమస్యలు క్లియర్ అయినట్టే. సకాలంలో వర్షాలు పడలేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నందమూరి తారక రామారావు గారు పెట్టినటువంటి ఏదైతే హంద్రీనీవా, గాలేరు నగరి, సుజల స్రవంతి కానీ, తెలుగు గంగ కానీ ఇటువంటి ప్రాజెక్టులు ఎందుకు ఆయన కాలువలు వైడనింగ్ చేయలేకపోయారు గత 5 ఏళ్లలో? నిజంగా రాయలసీమకు సంబంధించినటువంటి వెలుగొండ టన్నెల్ కానీ, మరి కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంది కాబట్టి హంద్రీనీవా ఫేజ్ 1 పనులు పూర్తి చేసి 3,650 కోట్ల రూపాయల పనులు పూర్తి చేసి ఈరోజు 3,850 క్యూసెక్కులకి కెపాసిటీ పెంచింది, కాలువ వైడనింగ్ చేసి. గతంలో 2,000 క్యూసెక్లు ఉండేది. అట్ ది సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారు వస్తే కరువు, చంద్రబాబు నాయుడు గారు కవల పిల్లలు అని చెప్పేసి ఏ విధంగా అయితే సక్సెస్ఫుల్గా పోర్ట్రేట్ చేయగలిగారు, ఒక అసత్య ప్రచారాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకొని ఎలా వెళ్ళగలిగారు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అనుయాయులు కానీ, ఆ సోషల్ మీడియా కానీ అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ ఇయర్ ఒకే సీజన్లో శ్రీశైలము, నాగార్జున సాగరు, ప్రకాశం బ్యారేజీ అన్ని గేట్లు 3 సార్లు ఎత్తిన దాఖలాలు రాష్ట్ర చరిత్రలో లేవండి. మరి చంద్రబాబు నాయుడు గారు వస్తే నీళ్లు రావు, వరదలు రావు, వానలు రావు అన్న వాళ్ళకి ప్రకృతి అనేది ఒక చెంపపెట్టులాగా సమాధానం చెప్పింది. మరి గత ఈ సీజన్లో అసలు సీజన్ ముగిక ముందే 1 నెల ముందుకే శ్రీశైలం ప్రాజెక్టు
వరద ఎక్కువయ్యేసి అంటే గేట్లు ఎత్తినటువంటి దాఖలాలు 20 ఏళ్ల తర్వాత మొట్టమొదటిసారిగా జరిగిందండి. అంటే ఈరోజు 3850 క్యూసెక్లు ఏదైతే కాలువలు వైడనింగ్ చేశారో హంద్రీనీవా ఫేజ్ 1, ఆ 3850 అన్ని మోటార్ పంపుల ద్వారా లిఫ్ట్ చేయాలని చెప్పేసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ పర్యటనలో ఉన్నా కూడా జలవనరుల శాఖ అదేవిధంగా ఆయన ఎవరైతే అడ్వైజర్ ఉన్నారో కన్నయ్య నాయుడు గారితో చర్చలు జరిపి వచ్చినటువంటి ప్రతి నీటి చుక్కను ఏ విధంగా రాయలసీమకు ఉపయోగించాలి అనేది మీరు ప్రాతిపదికన ప్లాన్ చేసుకొని రూపకల్పన చేసి రాయలసీమకు నీళ్ళు ఇవ్వండి అని ఈవెన్ సింగపూర్ పర్యటనలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మనసంతా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ అంటే మీరు చెప్తున్న మీ విశ్లేషణతో రాజశేఖర్ రెడ్డి గారు ఏ విధంగా అయితే నెగిటివ్ పోర్ట్రేట్ చేశారో అదే వ్యూహంతో జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తున్నారా? ఖచ్చితంగా అండి. రాజశేఖర్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు మోస్తున్నటువంటి నిందలు రెండండి. ఒకవేళ ఎన్టీ రామారావు గారు చెప్పినప్పటికీ ఇక్కడ ప్రధానంగా దాన్ని ఏ విధంగా వీళ్ళు పోర్ట్రేట్ చేయగలిగారు సక్సెస్ఫుల్గా ఆ రోజు ఉన్నటువంటి సిచ్యువేషన్ అంటే ఒకటి వెన్నుపోటు అనేది, ఒకటి వ్యవసాయం అంటే దండగా అని చెప్పేసి ఈ రెండు నిందలు నేటికి మోస్తున్నటువంటి విజనరీ చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఈ నిందలుగానే ఆయన పట్టించుకుంటూ వెళ్తే ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ఒక హైదరాబాదు హైటెక్ సిటీ అనేది ఉండేది కాదు. అమరావతికి ఈరోజు క్వాంటమ్ వ్యాలీ అని చెప్పేసి, విశాఖ ఐటీ హబ్ అని, లేకపోతే అనంతపూర్ జిల్లా ఏరోస్పేస్ హార్టికల్చర్ హబ్ అని, లేకపోతే చిత్తూరు ఎలక్ట్రానిక్స్ హబ్ అని చెప్పేసి ఈ విధంగా మాట్లాడుకునే వాళ్ళం కాదు. ఈరోజు నందమూరి తారక రామారావు గారు పెట్టినటువంటి పార్టీని 40 సంవత్సరాలు అంటే ఆయన తర్వాత ఖచ్చితత్వంతో పార్టీని ఏ విధమైనటువంటి సంక్షోభం వచ్చినా తట్టుకొని నిలబడే విధంగా చేసినటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఇమాజిన్ ఒకసారి ఆ నారా చంద్రబాబు నాయుడు గారి ప్లేస్లో ఇంకో నాయకుడు వచ్చి ఉంటే పరిస్థితి ఆలోచన చేయండి. తెలుగుదేశం పార్టీ పరిస్థితి అంటే విజనరీ కాబట్టే ఏ విధంగా వ్యక్తిత్వం అంటే మామూలుగా గురిజాడ అప్పారావు గారు చెప్పారు, గుణం లేనివాడు కులం గొడుగు పడతాడు, మానవత్వం లేనివాడు మతం ముసుగు వేస్తాడు, పస లేనివాడు ప్రాంతం ఊసెత్తుతాడని. ఈరోజు కులము మతము ప్రాంతము కాక ఈరోజు వ్యక్తిత్వ హననాలకు సైతము వైఎస్ఆర్సీపీ పార్టీ పాల్పడుతుందంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా గమనించాలి ఇది. మరి నేను చెప్పేది ఏంటంటే ఈరోజు అన్నదాత సుఖీభవ రైతులకు సంబంధించి మరి ఆగస్టు 2వ తారీఖున 2025వ సంవత్సరాన దాదాపు 47 లక్షల మంది సుమారుగా మొదటి విడత, రెండో విడత, మూడో విడత, మొదటి విడతలో 7,000 రూపాయలు, రెండో విడతలో 7,000 రూపాయలు, మూడో విడతలో 6,000 రూపాయలు, మొత్తం ఎంత 20,000 రూపాయలు రైతులకు ఇవ్వాలి సంకల్పించి చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 హామీల్లో భాగంగా మరొక హామీని తన ఖాతాలో వేసుకొని ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు చెప్పండి, వచ్చినటువంటి మొదటి సంవత్సరంలోనే రాయలసీమ రైతులకు నీళ్ళు ఇచ్చా, ప్రాజెక్టులన్నీ నిండిపోయాయి, జలకళ సంతరించుకుంది, రైతులకు 90% డ్రిప్స్ ఇచ్చారు, 5 ఎకరాల లోపల ఉండే వాళ్ళకి ఇంత, 10 ఎకరాల లోపల రాష్ట్ర వాటా కేంద్ర వాటా అని చెప్పేసి 1 ఎకరా నుంచి 5 ఎకరాలు, 5 ఎకరాల నుంచి 10 ఎకరాల లోపు 10 నుంచి 15 పెద్ద రైతులు, సన్నకారు రైతులు, చిన్న రైతులు అని చెప్పేసి మరి ఈ రైతులకు 90% సబ్సిడీతో డ్రిప్స్ ఇచ్చా. మరి అదేవిధంగా ఎరువులు కూడా రీసెంట్గా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయడం జరిగింది, అవి కూడా రానున్నాయి తొందరలో. మరి రైతుల పట్ల ఇంత చిత్తశుద్ధిగా ఉన్నారు కాబట్టి లాస్ట్ ఇయర్కి జీడిపి చూడండి వ్యవసాయ శాఖకు సంబంధించి. అంటే అక్కడే తెలుస్తుంది ప్రామాణికంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తూ ఉంది రాష్ట్రంలో అనేది మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. సో నేను చెప్పేది ఏంటంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నాటినటువంటి విత్తనం, అసత్య విత్తనం ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారి పైన ఈరోజు ప్రకృతి అనేది దాన్ని రూపుమాపిందని అయితే మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే విమర్శలు చేశారో, ఏదైతే నెగిటివ్ పోర్ట్రేట్ చేశారో, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా చంద్రబాబు నాయుడు గారి పైన విమర్శలు చేస్తున్నారని, మరి రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి విమర్శలు ఈరోజు ప్రకృతి చెంపపట్ల ఆన్సర్ చెప్పిందని చెప్పి షణ్ముఖ్ గారు చెప్తున్నారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండి. నమస్తే.